చూడండి ఫ్రెండ్స్, ఇంతసేపు వాయిస్ లేకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది, దానివల్ల నేను సౌండ్ కట్ చేశాను. చూడండి, ఇది పవర్ సప్లైలో ప్రాబ్లం ఉంది. పవర్ సప్లై ప్రాబ్లం వచ్చి కండెన్సర్స్ ఒక రెగ్యులేటర్ 5 వోల్ట్ రెగ్యులేటర్ అది ఎక్కువ వోల్ట్ వస్తుంది. తర్వాత కండెన్సర్లో చేంజ్ చేసిన తర్వాత పిక్చర్ ఓకే, ఇది రోల్ అవ్వడం ఫస్ట్ ఫ్లికరింగ్ మాదిరిగా ఫ్లాష్ అవ్వడం అట్లా ఉండింది. ఇప్పుడు పిక్చర్ ఓకే, పిక్చర్ అంతా ఓకే. కానీ పైన ఈ పైన ఒక ఎనామిల్ మాదిరిగా ఒక ఫిలిం ఉంటుంది అన్నమాట. ఫిలిం షీట్ ఇది, అది పోలరైజ్డ్ ఫిలిం షీట్ అంటారు. ఇది పూర్తిగా పోయింది అనమాట. ఈ ఫిలిప్స్ చాలా పాతది. ఇది ఎంజోన్లో మామూలుగా ఈ స్క్రీన్ మీద మొత్తం ఒక్కోసారి హీట్ అవ్వడం వల్ల కొన్ని ఎండలో పెట్టేయడం దానివల్ల ఇటేటప్పుడు ఇలా జరుగుతాయి అన్నమాట. కామన్గా ఎక్కువగా అది దాని ఇష్టంగా అట్లా జరగవు. అట్లా జరగడం వల్ల మళ్ళీ రాపిడి ఎక్కువ అయింది, దానివల్ల ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం తీసేసి ఫిలిం పోలరైజ్డ్ పేపర్ దీనిపైన వేసేస్తాం. ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఒక ఐడియా చూపిస్తాను. ఇది ఫిలిం, ఇదే అన్నమాట పోలరైజ్, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వైట్ ఉంది కదా, ఇప్పుడు చూడండి సరిపోయింది కదా. అదే మనం చూపిస్తే లేదు, ఎందుకంటే ఆ ఫిలిం అనేది దీంట్లో ఉంటుందన్నమాట. ఆ ఫిలిం ఎనామిల్ అనేది పోలరైజ్డ్. చూడండి, ఇప్పుడు చూడండి సరిపోయింది కదా. ఆ విధంగా ఇటువంటి షీటు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని 32 ఇంచ్ది తెచ్చుకొని 32 అంటే 32 వరకు రెడీగా కొన్ని చోట్ల మనం చేసుకోవాలా. తర్వాత ఇంకా కొంచెం ఇక్కడ సన్న లైన్స్ ఉంటాయి. బహుశా ఈ లైన్స్ మాత్రం ఒకటి మాత్రం ఉండొచ్చు, 2 పోవచ్చు, ఒకటి మాత్రం ఉంటుంది. ఎందుకంటే అది కఫ్ ప్రాబ్లం, అది కఫ్ ఐసీవి. ఇంకా అది పెద్ద డిస్టర్బెన్స్ ఏం కాదు, లేకుండా కఫ్ మార్చుకుంటూ కూడా పోతుంది. ఇప్పుడు దీనికి స్క్రీన్ వేస్తే మళ్ళీ మనకు సాధారణ టీవీ మాదిరిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బ్లేడ్ ద్వారా చూడండి, ఇటువంటి బ్లేడ్ ద్వారా వీటిని మనం నెమ్మదిగా తీసేయచ్చు. దీనిపైన వస్తుంది పేపర్ తీసేస్తే మళ్ళీ ఎనామిల్ వేరే. ఇప్పుడు లేదనుకోండి, కొత్తది తెప్పించాలంటే అది ఇది ఇప్పుడు అవ్వదు. కొత్తవి మామూలుగా రెడీగా ఉండవు, కానీ ఇక్కడ లోకల్లో ఎక్కడ దొరకవు. మామూలు బ్రోకన్ కాకుండా ఈ స్క్రీన్ ప్యానల్ పోకుండా కొత్త బోర్డ్ అయిపోయి ఉండి ప్యానల్ మార్చుంటాం కదా, అటువంటి పాత ప్యానల్ ఉంటే దాన్ని నెమ్మదిగా నైస్గా బ్లేడ్లతో ఒక లెవెల్ ప్రకారం దాన్ని నైస్గా బ్లేడ్తోనే చేసి దాన్ని నీట్గా ఆ పేపర్ని తీసి అలాగే దీన్ని తీసేసి దానిపైన పేపర్ వేసేస్తే సరిపోతుంది. అది మామూలుగా నేను ఎనామిల్ పేపర్ తెచ్చాను, ఈ పోలరైజ్డ్ పేపర్ తెచ్చాము కదా, తెచ్చిన తర్వాత ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవాలి. దీన్ని బాగా ఇట్లాంటి వచ్చేస్తుంది చూడండి, ఇట్లా అంటే వచ్చేస్తుంది. అందువల్ల మీరు ఇట్లా తీయడం కంటే కూడా ఇది మామూలుగా ఇది తీసి కూడా మనం బ్లేడ్తో తీయచ్చు. కానీ దీంట్లో సైడ్లో లైన్స్ ఉంటాయి, సర్క్యూట్ ఉంటుంది. సర్క్యూట్ పొరపాటున టచ్ అయిందంటే బ్లేడు మళ్ళీ ప్యానల్ మాత్రం పోయినట్టే, మార్చుకోవాల్సిందే. మళ్ళీ 10,000 పెట్టాలి. అందువల్ల పేపర్ మాత్రం కాస్ట్లీ పెద్దగా ఎక్కువ ఉండదు, 1000 రూపాయల లోపల ఉంటుంది. అది తీసుకొచ్చి మనం వేసుకోవచ్చు. 1000 ఉంది, 2000 చిల్లర అట్లా ఉంది, అంతైనా ఆ పేపర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దానికి ఆటోమేటిక్గా అది ఫోటో పేపర్ ఉంటుంది కదా, ఫిలిం ఎట్లా అది క్లియర్గా ఉండే దాని మీద కొంచెం ప్రెస్ చేసామంటే లైట్గా వాటర్ మాదిరిగా లైట్గా తేమ మాదిరి చేసి ప్రెస్ చేసుకుంటూ వస్తే ఈ బీడింగ్లు తీసేసి చేస్తే నీట్గా కూర్చునేస్తుంది. అంతే, ఒకసారి అతుక్కుంటే మళ్ళీ అంతే, దాన్ని మనం బీడింగ్ వేసి మనం ప్రెస్ చేస్తాం, ఆరిపోతుంది. అంతేగాని ప్రత్యేకంగా దానికి గమ్ అదంతా వేస్తే రాదు. అందువల్ల ఆ ఫిలిం కోటెడ్ పేపర్ మాత్రం గమ్ గిమ్ ఏం ఉండదన్నమాట. దానికి స్టిక్కర్ ఉంటుంది, ఆటోమేటిక్గా రెడీమేడ్గా అమ్మేది స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ పేపర్ని తీసేసి పెట్టేస్తే అతుక్కునేస్తుంది. ఇప్పుడు మనం తెచ్చేదానికి స్టిక్కర్లు ఇప్పుడు మనం తీస్తాం కదా, వేరే దాంట్లో నుంచి స్టిక్కర్గా అవసరం లేదు. ఆల్రెడీ దాంట్లో కొద్దిగా మామూలుగా గమ్ మాదిరిగా ఉంటుంది. దాన్ని బట్టి కొంచెం మనం రఫ్ చేసి నీట్గా
ఫోల్డ్ చేస్తే నీట్గా అయిపోతుంది. ఆల్రెడీ నేను చేస్తున్నాను, అందువల్ల ఇది కూడా చేస్తాను. చేసేటప్పుడు అవి ఇంకొక వీడియో నేను తీస్తాను. అంతవరకు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు దీన్ని ప్రస్తుతానికి నేను ఇది తీయాలి. చూడండి, ఇప్పుడు ఆఫ్ చేస్తాను, మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లా బ్లేడ్తో ఈ విధంగా చూడండి, ఈ విధంగా బ్లేడ్తో తీసి చూడండి, ఇది ఈ విధంగా మనకు బ్లేడ్తో మనం నెమ్మదిగా తీసేయాలి. చూడండి, ఇట్లా ఇది టైం పడుతుంది. అందువల్ల నేను చెప్పింది రెండోసారి ఇంకొక వీడియో తీస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసి ఫాలో అవ్వండి. తర్వాత దీన్ని పొలరైజేషన్ ఎలా రీప్లేస్ చేయాలో నేను నేర్పిస్తాను. అది కొత్తది కానివ్వండి, పాతది కానివ్వండి, కానీ సెట్ అయిపోవాలి. పాతది మాకే తెలియకూడదు. ఆ విధంగా మీరు వేరే ప్యానల్ నుంచి తీయగలిగితే చాలా నీట్గా తీయాలా. చూడండి, ఇట్లా తీసినప్పుడు పాత దాంట్లో కూడా చూడండి, దీంట్లో గమ్ ఉంది చూడండి, అతుక్కుంటుంది కదా, ఇట్లాంటిది ఉంటుంది అనమాట. ఇది దీంతో పాటు తీయాలి. దీంట్లో 2 పొరలు ఉంటాయి. దాంట్లో మనం తీసింది వచ్చి ఇది ఒక పొర అనమాట. చూడండి, దీనికి గమ్ లేదు. ఈ పొరకి ఈ గమ్ అనేది ఈ యొక్క అతుక్కునేదానికి ఇన్స్టాల్ ఉంటుంది. అది ఇట్లా ఉన్నప్పుడు ఇది దాంతో పాటు వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినప్పుడు వస్తుంది. కానీ ఇది ఎనామిల్ మనం ఎలా తగిలిస్తాం? అందువల్ల మనం దాన్ని తీసేటప్పుడు ప్యాన్లు నా దగ్గర ఉన్నాయి పాతవి, దాని నుంచి తీసేటప్పుడు ఈ 2 పొరలుగా ఒకటే కలవాలి. మనం బ్లేడ్ తీసినప్పుడు ఒక్కోసారి ఒక్క పొర మాత్రమే వస్తుంది. చాలా మంది చేసినారు ఆ విధంగా, గమనించాను నేను. ఇది తీసినప్పుడు ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ దాన్ని అంటించలేము, ఎందుకంటే ఇది దాంతో పాటే వస్తుంది. ఒక్కసారి ఈ రెండింటిని మనం విడదీస్తే మళ్ళీ అతుక్కోవడం కష్టం, ఎందుకంటే ఇది డై వస్తుంది అనమాట. ఫిలిం ప్రొటెక్షన్ మాదిరిగా డై వస్తుంది. ఆ డైతో ఇల్లు ఇక్కడ ఎలాస్టిక్ మాదిరిగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఈ గ్లాస్ని అంటించాలి. ఈ గ్లాసు చాలా స్మూత్ అనమాట, చాలా సున్నితమైంది. దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసినా బ్రేక్ అవ్వచ్చు. అందువల్ల మనం నీట్గా దీన్ని పూర్తిగా తీసి దీన్ని క్లీన్ చేసేయచ్చు. అప్పుడు మనం ఏదైనా వేసి క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని నీట్గా ఎట్లయితే మనం టెలిఫోన్కి పేపర్ వేసేటప్పుడు ఎట్లయితే మనం క్లీన్ చేసి తుడుస్తామో అదే విధంగా కవర్ వేసే విధంగా దీన్ని కూడా సేమ్ టు సేమ్, కానీ కొంచెం జాగ్రత్తగా. టెలిఫోన్కి స్క్రీన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ దీనికి ఉండదు. దీన్ని మాత్రం చాలా సున్నితం అనమాట. ఎంత ఎక్కువ ఉంటుందో అంత డేంజర్. కాబట్టి ఇప్పుడు దీన్ని నేను తీసి చూపించాను కదా, ఇదే విధంగా నేను తీసేస్తాను. తీసేసిన తర్వాత అది కూడా నేను పాత ప్యానల్లో ఎలా తీస్తానో అది కూడా నేను వీడియో తీస్తాను. ప్రస్తుతానికి దీన్ని ఈ బ్లేడ్ని కూడా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎందుకంటే ఇట్లా వచ్చింది అనుకోండి, కొంచెం క్లాస్ అటు ఇటు వచ్చినా గీతలు పడినాయంటే ఆ గీతలు మళ్ళీ పోవు. అదేవిధంగా మనకు టెలిఫోన్లో పేపర్ కవర్ ఎందుకు వేస్తామంటే సెక్యూరిటీ కోసం అనమాట. ఆ పేపర్ మామూలుగా దాంట్లో ఏమైనా కింద పెట్టినప్పుడు అలా రాసుకునిందంటే గీతలు పెడతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ స్క్రీన్ కూడా. ఆ స్క్రీన్ కొంచెం గట్టిగా ఉంటుంది, ఈ స్క్రీన్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇట్లా చూడండి, శబ్దం వస్తుంది ఆ విధంగా అనమాట. అందువల్ల ఆ గీతలు పడినా కూడా మీకు మామూలుగా ఫిలిం పోలరైజ్డ్ వేసినా మీకు ఆ గీతలు కనిపించే అవకాశం ఉంది. అందువల్ల బ్లేడ్లు దీన్ని తీసేదానికి కూడా కింద ఉండేటువంటి గ్లాస్ని కొంచెం రఫ్గా చేయకుండా నెమ్మదిగా తీసేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చి పైన మెయిన్, ఇది వచ్చి పేపర్ అనమాట. ఇది మెయిన్ ఫిలిం, ఈ ఫిలిం అనమాట. దీనికి వాళ్ళు ఫస్ట్ కంపెనీ నుంచే అటాచ్డ్గా ఒక పేపర్ వస్తుంది. దాన్ని తీసిన తర్వాత మనం దీన్ని అంటించుకుంటాం అన్నమాట. అందువల్ల ఫస్ట్ ఇది తీసేసి చాలా జాగ్రత్తగా, లేదంటే ప్యానలే మార్చాల్సి వస్తుంది. ప్యానల్ అంటే ఇప్పుడు 1000 రూపాయలతో పోయేది 1000-2000తో పోయేది, మళ్ళీ 8000, మళ్ళీ మన ఛార్జ్ మొత్తం 9-10,000 దాకా కస్టమర్కి.
లేకుంటే మనకు ఇన్కమ్ ఉండే విధంగా మనం ఇట్లా మార్చి కస్టమర్ దగ్గర కొంచెం తక్కువ తీసుకోవచ్చు. మనం కష్టపడతాం కాబట్టి మనం కాస్త ఎంతో అంత తీసుకోవచ్చు. మనం ప్యానల్ మార్చినా ఒకటే, కానీ కస్టమర్ అంత పెట్టుకోలేడు కదా, అంత పెట్టి చేసుకోవాల్సింది ఎందుకు అని అనుకుంటారు కదా. అందువల్ల కొత్త టీవీ తీసుకుంటా అంటారు. అందువల్ల మనకు అతను సేవ్ కావాలా, మనం సేవ్ కావాలి. నెమ్మదిగా పరపరం లాగితే మాత్రం ఇది ఉడికే ఉంటుంది. ఇది కూడా మళ్ళీ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. తీసేటప్పుడు నెమ్మదిగా వాటి మీద బరువు లేకుండా నెమ్మదిగా తీసుకోవాలి. చూడండి, తీసినట్టే తెలియకూడదు, అట్లా ఉండాలి. హార్డ్గా చేస్తే ఇంత కష్టం అంతా వృధా అవుతుంది. Be careful.
చూడండి ఇప్పుడు మామూలుగా ఆన్ చేసి చూస్తాం, చూడండి ఎలా ఉంటుంది. ఒక నిమిషం. చూడండి పిక్చర్ కూడా వస్తుంది, ఇక్కడ లేదు, చూసారు కదా. ఇప్పుడు నేను ఎనామిల్ పెడతాను చూడండి. ఈ పోలరైజ్డ్ పేపర్ చూడండి, తీస్తే లేదు, పిక్చర్ పెడితే పిక్చర్ వస్తుంది. అదేవిధంగా ఈ పోలరైజ్డ్లో కూడా కాల్కులేషన్స్ ఉన్నాయన్నమాట. ఫిల్మ్ కోటెడ్ అనమాట. ఇది చూడండి, ఇట్లా పెట్టినప్పుడు మనకు మామూలు పేపర్ మాదిరికి వస్తుంది. అదేవిధంగా ఇట్లా పెట్టినప్పుడు కూడా మామూలుగా వస్తుంది. అంటే దానికి మ్యాచింగ్ మాత్రం ఒక సైడే ఉంటుంది. ఇట్లా వేసిన మనకు మ్యాచింగ్ ఇట్లా అవ్వాలన్నమాట. చూసారు కదా, ఎంతమంది తీసేస్తే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. నెక్స్ట్ దీన్ని వెంటనే నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. తర్వాత నెక్స్ట్ పార్ట్లో, నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. దీన్ని తీసేసి ఎనామిల్ ఇంకో దాంట్లో నుంచి ఎలా తీస్తాను, ఎలా వేస్తాను అనేది నేను వీడియో తీస్తాను, చూసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.